హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం గత క్లాసుల్లో హిస్టరీ రిలేటెడ్ పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో జరిగిన ఎగ్జామ్ 2025లో జరిగింది. ఆ ఎగ్జామ్లో హిస్టరీ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకుంటున్నామండి. అందులో భాగంగానే ఈరోజు మనం షిఫ్ట్ 1 16th జూన్లో జరిగిన 2025లో జరిగిన 16th జూన్ షిఫ్ట్ 1కి సంబంధించిన క్వశ్చన్స్ చెప్పుకుంటున్నాం. మనం ఈ క్వశ్చన్స్ మనకి ఈ ఒక్కదానికి యూజ్ అవుతాయని చాలామంది అనుకుంటారు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అని గ్రాడ్యుయేట్కి ఉపయోగపడతాయి, యూజీకి ఉపయోగపడతాయి, జేఈకి ఉపయోగపడతాయి, అలాగే ఏఎల్పికి ఉపయోగపడతాయి మీకు హిస్టరీ రిలేటెడ్వి. అలాగే గ్రూప్ డీకి మనకు రాబోతున్న గ్రూప్ డీకి ఉపయోగపడుతుంది. మినిమం యూజీ కానీ అలాగే గ్రాడ్యుయేట్ లెవెల్లో కానీ వీటిలో కానీ మినిమం 5 క్వశ్చన్స్ ఇస్తారండి. 5 క్వశ్చన్స్ ఫ్రమ్ హిస్టరీ నుంచి 5 క్వశ్చన్స్లో నేను చెప్పిన క్లాసెస్ ఓన్లీ పీవైక్యూస్ విన్నా మీకు 3 to 4 క్వశ్చన్స్ పెట్టగలుగుతారు. 3 to 4 క్వశ్చన్స్ పీవైక్యూస్ అన్నీ కూడా నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా అక్కడ ఆప్షన్స్ ఒకటే ఆన్సర్ ఇస్తారు, బట్ ఆన్సర్ చెప్పకుండా ఆన్సర్తో పాటుగా మిగతా ఆప్షన్స్ ఎందుకు కాదు, ఆ మిగతా ఆప్షన్స్లో డీటెయిల్స్ కూడా డీటెయిల్డ్గా చెప్తున్నాను. ఒకసారి షార్ట్స్ కూడా ఉంటాయి, కొన్ని షార్ట్స్ చూడండి, మీకు డీటెయిల్గా అనిపిస్తున్నాయో లేవో చూడండి ఒకసారి. ఒకవేళ మీకు అలా అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎవరైనా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ చదువుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా, రైల్వేస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియోస్ నేను పెట్టంగానే మీకు వస్తాయన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రావు. మీ యూజ్ఫుల్ వీడియోస్ యూజ్ఫుల్గా మీకు ఉపయోగపడతాయి. అలా అయితే ఇది నేను ఏది పెయిడ్ తీసుకోవట్లేదని, డబ్బులకి ఏం కాదు, ఇదంతా ఫ్రీనే, మీకు ఫ్రీగానే మీకు అందిస్తున్నాను అనమాట. ఫ్రీగానే నేను ఒక్కనే కాదు, ఇంకో 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇది ఫ్రీగా రన్ చేస్తున్నాను. ఓకేనా అండి? ఇది దీనికి సంబంధించిన ఒకసారి చూడండి, మీకు నచ్చితే వినండి. క్లాసెస్ కూడా మనం ఇదొక్కటే కాదండి, మ్యాథ్స్, రీజనింగ్, పాలిటీ ఇవన్నీ వస్తాయి మెల్లమెల్లగా. ఒక్కొక్కటి రోజుకు ఒక క్లాస్ వస్తుంది. రోజు మార్నింగ్ 9 o'clock వస్తుందండి. రోజు మార్నింగ్ 9 o'clock ప్రతి క్లాస్ వస్తుంది అనమాట. హిస్టరీ అయిపోయాక మనం పాలిటీ, అలాగే ఎకానమీ, అలాగే సైన్స్, అలాగే మ్యాథ్స్, అలానే మ్యాథ్స్ అనేది మనం విత్ కాన్సెప్ట్స్ చెప్పుకుంటామండి. కాన్సెప్ట్ చెప్తూ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో ఏవేవి వచ్చాయి ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ అని చెప్తాం అనమాట. అలా చెప్తాం. అలాగే రీజనింగ్ కూడా సేమ్, రీజనింగ్ కూడా చెప్పుకుంటాం అనమాట. ప్రతిదీ కూడా పీవైక్యూస్ బేస్ చేసుకొని అన్నీ చెప్పుకుంటాం. ఓకేనండి? ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఒకసారి క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. మనం ఇంకా చెప్పుకుంటే బోల్డ్ చెప్పుకోవచ్చు. క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రెదేస్ట్రీస్ ఏమన్నారు? ప్రెదేస్ట్రీస్ వర్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్ విచ్ ఆఫీసర్స్ డ్యూరింగ్ ద మౌర్యన్ ఎంపైర్. మౌర్యన్ ఎంపైర్ టైంలో ప్రెదేస్ట్రీస్ ఉంటారు. ఆఫీసర్స్ని ఏ ఆఫీసర్స్ అని అంటారు అని చెప్పి అడిగారు. అయితే మనకి మౌర్యన్ ఎంపైర్కి సంబంధించి ఆఫీసర్ ప్రెదేస్ట్రీస్ అనే వాళ్ళని క్రిమినల్ యాక్టివిటీస్, దేనికండి? క్రిమినల్ యాక్టివిటీస్ని తగ్గించడం కోసం అపాయింట్ చేసిన ఆఫీసర్స్నే ప్రెదేస్ట్రీస్ అని అంటారు. ఏ యాక్టివిటీస్ అండి? క్రిమినల్ యాక్టివిటీస్ని తగ్గించడం కోసం ఆఫీసర్స్ని ఏర్పాటు చేస్తారు, వాళ్ళే ప్రెదేస్ట్రీస్. ఓకేనా? ఆ ప్రెదేస్ట్రీస్ మనకి మౌర్యన్ ఎంపైర్లో కనిపిస్తారనమాట. మౌర్యన్ ఎంపైర్లో ఒకసారి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? చీఫ్ మినిస్టర్, కమాండర్ ఆఫ్ ఆర్మీ, ఆఫీసర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ సప్రెషన్ ఆఫ్ క్రిమినల్ యాక్టివిటీస్ కానీ క్రిమినల్స్ కానీ తగ్గించడం ఆఫీసర్స్ యొక్క రెస్పాన్సిబుల్ అని చెప్పి ఇచ్చారు. ఓకేనా? ఇది కరెక్ట్ ఆన్సర్ మనకి. నెక్స్ట్ 4 జడ్జెస్. ఓకేనా? ఇది మౌర్యానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనండి? అయితే అడ్మినిస్ట్రేషన్ గురించి ఒకసారి మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కొన్ని పాయింట్స్ చెప్తాను, అవి గుర్తుపెట్టుకోండి, అవి ఇంపార్టెంట్ మీకు. మనకి మౌర్యన్ ఎంపైర్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఫస్ట్ రాజ్యం, అది ఎంపైర్ అనమాట. ఇది రాజ్యం ప్రావిన్సెస్గా, రాష్ట్రాలు, మనకి ఇప్పుడు రాష్ట్రాలుగా అని అంటాం, ప్రావిన్సెస్ ప్రాదేశికాలు. ఈ ప్రాదేశికాలుగా విభజించబడుతుంది. ఇలా విభజిస్తారు. దీనికి హెడ్ ఎవరు ఉంటారు? కుమార అని అంటారు, లేదా ఆర్యపుత్ర. దీనికి హెడ్. ఈ ఎంపైర్కి హెడ్ ఎవరు? కింగ్. ఎంపైర్ కొన్ని ప్రావిన్సెస్గా, ఇప్పుడు మన దేశం ఉందండి ఇండియా అనేది స్టేట్స్ ఉన్నాయి, 29 స్టేట్స్. ఆ స్టేట్స్నే మనం అప్పట్లో ప్రావిన్సెస్ అనేవాళ్ళు మౌర్యన్ ఎంపైర్లో. మనకి స్టేట్కి సీఎం ఎలా ఉంటారో అలాగే ఈ ప్రావిన్సెస్కి కుమార లేదా ఆర్యపుత్ర అని హెడ్ ఉండేవాళ్ళు, వాళ్ళని కుమార లేదా ఆర్యపుత్ర అని అంటారు. మనకి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అని అంటాం మన స్టేట్కి.
ప్రతి స్టేట్కి కూడా చీఫ్ మినిస్టర్ సీఎం అని అంటారు. అలానే అప్పట్లో కుమార లేదా ఆర్యపుత్ర అని అంటారు. ఆ తర్వాత మనకి డిస్ట్రిక్ట్స్గా విభజించబడతాయి. డిస్ట్రిక్ట్స్గా మనకి ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఎలా అయితే ఉన్నారో అలా డిస్ట్రిక్ట్స్ అప్పట్లో డిస్ట్రిక్ట్స్ ఏర్పడేవి. వారిని రాజుకాస్ అని అంటారంట. వాటిని రాజుకాస్. అలాగే ఈ డిస్ట్రిక్ట్స్ తర్వాత మనకి విలేజ్ ఉంటాయి. ఒక 10 విలేజెస్ కలిపి ఒక హెడ్ ఉంటారనమాట. 10 విలేజెస్ మనకి ఇప్పుడు పంచాయతీలని, గ్రామ పంచాయతీలని, ఎంపీటీసీలు, జడ్పీసీ అలాగా అప్పట్లో ఒక 10 విలేజెస్కి ఒక హెడ్ ఉండేవాళ్ళు. వాళ్ళని గోప అని అంటారు. గోప 10 లేదా 15, 10 to 15 విలేజెస్ వాళ్ళకి హెడ్ ఎవరు? హెడ్ 10 to విలేజెస్ హెడ్ ఎవరు? గోప. అందులో ఒక్కొక్క విలేజ్కి విభజిస్తారు. ఒక్కొక్క విలేజ్గా విభజించబడుతుంది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ ఉండేది ఎవరంటే గ్రామణి. ఎవరండి? గ్రామణి. ఇది ఇంపార్టెంట్. గ్రామణి ఇవి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, ప్రావిన్సెస్కి కుమార, ఆర్యపుత్ర, డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి రజుకాస్, విలేజెస్ 10 లేదా 15 విలేజెస్ని ఒక అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్గా పెడతారు. దానికి హెడ్ ఎవరు? గోప. ఆ ఒక్కొక్క విలేజ్, ఈ విలేజెస్ 10 to 15 కదా, అలాగా ఒక్కొక్క విలేజ్గా ఉంటుంది అనమాట. 1 విలేజ్, ఒక విలేజ్కి హెడ్ ఎవరు ఉంటారు? గ్రామణి. ఇప్పుడు మనకి ఒక్కొక్క విలేజ్కి ప్రెసిడెంట్ ఉంటాడు, అలాగే వార్డు మెంబర్స్ ఉంటారు కదండి మనకు విలేజ్కి. అలాగే కొన్ని విలేజెస్ అన్నీ కలిపి ఏం చేస్తారు? ఎంపీటీసీ లేదా జడ్పీటీసీగా ఏర్పాటు చేస్తారు కదండి. అలాంటివి ఉన్నాయి కదా మనకి సిస్టమ్స్. అలానే ఇప్పుడు అప్పట్లో 10 to 15 విలేజెస్ని కలిపి ఒక గోపగా, ఒక విలేజెస్ని హెడ్గా పెట్టేవాళ్ళు. ఆ ఒక హెడ్ ఎవరు అంటే గోప. ఒక్కొక్క విలేజ్కి మనకు అప్పట్లో ప్రెసిడెంట్ ఎలా ఉండేవాడో అక్కడ గ్రామణి ఉండేవాడు అనమాట. ఇవి అప్పుడు ఉండేవి. అలాగే ధర్మమాత్రికన్ అని చెప్పి కోర్టు జ్యుడిషియల్స్, జడ్జెస్ కానీ కోర్టు జ్యుడిషియల్స్ వాళ్ళని ధర్మమాత్రికన్స్ అంటారు. కోర్టు వాళ్ళని ఏమంటారంటే ధర్మమాత్రికన్స్. ఇవి ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ధర్మమాత్రికన్స్. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో జడ్జెస్ ఉంటారు, వాళ్ళని అమాత్యాస్ అని అంటారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు ఎలాగో వాటిని ధర్మమాత్రికన్స్ అని అంటారు. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లెవెల్లో మనకి అమాత్యాస్ అని అంటారు. అమాత్యాస్ ఇది ఓన్లీ మౌర్యన్ ఎంపైర్లో మాత్రం ఈ పేర్లు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇవి వీళ్ళకి సంబంధించినవండి. ప్రధానంగా మనం తెలుసుకునేవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. గోప ఏంటి, గ్రామణి ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రావిన్సెస్కి సంబంధించింది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ధర్మమాత్రికన్స్ జడ్జెస్, వీళ్ళు కోర్టు అని అంటారు. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ప్రెజెస్ట్రీస్ అనేవాళ్ళు రెస్పాన్సిబుల్ ఫర్ సప్రెషన్ ఆఫ్ క్రిమినల్స్ని సప్రెస్ చేయడం కోసం ఏర్పాటు చేసిన వాళ్ళు. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్. భోలానాథ్ సింగ్ అంటారు. భోలానాథ్ సింగ్ వాజ్ ద లీడర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివోల్ట్స్? ఏ రివోల్ట్స్కి భోలానాథ్ సింగ్ లీడర్గా వ్యవహరించారు అని చెప్పి ఇచ్చారు. నేను ఇంతకు ముందు షిఫ్ట్స్లో ఇదే 2025లో దీని గురించి ఇచ్చారండి. తమార్ రివోల్ట్, లేదా ఫరాజీ రివోల్ట్, వహాబీ రివోల్ట్, సంతాల్ రివోల్ట్, ఈ 4 ఆప్షన్స్ ఇస్తూ సేమ్ ఇలానే క్వశ్చన్ ఇచ్చారు. ఇదే 2025లో జరిగిన ప్రీవియస్ షిఫ్ట్లో దీని గురించి నేను చెప్పాను. బట్ ఇక్కడ కూడా కొంచెం చెప్తాను, ఇంపార్టెంట్వి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అక్కడ ఏవేవి ఉన్నాయి ఏంటి అనేది చూసుకుంటే మనకి తెలిసిపోతుంది. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఫజారీ రివోల్ట్, వహాబీ రివోల్ట్, తమార్ రివోల్ట్, సంతాల్ రివోల్ట్, ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు కదా. ఈ నలుగురు గురించి, రివోల్ట్స్ గురించి, మూమెంట్స్ గురించి తెలుసుకుంటే మనకి ఎవరు ఈ భోలానాథ్ సింగ్ ఏ రివోల్ట్లో ఉన్నారు అనేది మీరే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ సింపుల్గా చెప్పేద్దాం. ఫరాజీ రివోల్ట్, ఫరాజీ మూమెంట్, రివోల్ట్ నాట్ రివోల్ట్, ఇట్స్ ఎ మూమెంట్, ఉద్యమం ఇది. ఫరాజీ మూమెంట్. ఈ ఫరాజీ మూమెంట్ ఎవరు తీసుకొని వచ్చారు? లీడ్ చేసింది ఎవరు? హాజీ షరీతుల్లా. చాలాసార్లు వచ్చింది కూడా మనకి ఇది. హాజీ షరీతుల్లా దీన్ని లీడ్ చేశాడు. ఎప్పుడు లీడ్ చేశారు? 1818 ఇయర్లో లీడ్ చేశారు. ఎక్కడ అని అంటే బెంగాల్లో. ఎక్కడ అండి? బెంగాల్లో లీడ్ చేశారు ఫరాజీ మూమెంట్ హాజీ షరీతుల్లా, బెంగాల్లో 1818. అయితే దేనికి ఇది? అప్పట్లో మొనోథియిజాన్ని వీళ్ళు ప్రమోట్ చేయడం కోసం. ఎందుకు ఈ ఫరాజీ మూమెంట్ వచ్చింది? మొనోథియిజం అంటే దేవుడు ఒక్కడే, దేవుడు అల్లానే అని చెప్పి ప్రమోట్ చేయడం, మొనోథియిజంని ప్రమోట్ చేయడం. ఐడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విగ్రహారాధన అని అంటాం. ఐడల్స్ని పూజించడం
చేయకూడదు. ఇంకొకటి సెయింట్స్, ఇప్పుడు ఫరాజీ ఫకీర్స్ అని ఇలా అంటారు ముస్లిమ్స్లో, వాళ్ళని సెయింట్స్ అని అంటారు, సాధువుస్ ఫకీర్లీలని. వాళ్ళని పూజించకూడదు. ఓన్లీ దేవుడు ఉంటాడు, ఆ దేవుడే అల్లానే పూజించాలి అనేదే ఈ మూమెంట్ యొక్క ఉద్దేశం. ఇది రిలీజియస్లో రిఫార్మ్స్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం రిలీజియస్ రిఫార్మ్స్ మూమెంట్ అనమాట. ఈ ఫజారీ మూమెంట్ అనేది రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్, రిలీజియస్ మూమెంట్ ఇది. ఈ ఇస్లాంలో కొన్ని అన్ప్రాక్టీసెస్ ఉంటాయి, బ్లైండ్ రిచువల్స్ ఉంటాయి, అన్ప్రాక్టీసెస్ అలానే బ్లైండ్ రిచువల్స్ ఉంటాయి కొన్ని. అలాంటి వాటిని చెయ్యకూడదు అని చెప్పి దాంతోపాటుగా మనం ఖురాన్ ఏదైతే చెప్తుందో ఖురాన్, అలానే ఇస్లాం సాంప్రదాయాలు ఏవైతే ఓల్డ్ ట్రెడిషన్స్ ఉన్నాయో వాటన్నింటినీ పాటించాలి అని చెప్పేదే ఈ ఫరాజీ మూమెంట్ యొక్క ఉద్దేశం అనమాట. అది ఎవరు స్టార్ట్ చేశారు? హాజీ షరీతుల్లా స్టార్ట్ చేశాడు. 1818లో బెంగాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఫరాజీ హరీజుల్లా. భోలానాథ్ సింగ్కి ఫరాజీ మూమెంట్కి సంబంధం ఉందా? లేదు. నెక్స్ట్ వహాబీ మూమెంట్. వహాబీ మూమెంట్ ఏంటి చెప్తుంది? ఈ వహాబీ మూమెంట్ అనేది మనకి ఇక్కడ రాలేదండి, మన ఇండియాలో లేదు ఈ వహాబీ మూమెంట్. అరేబియన్లో వచ్చిందనమాట ఈ వహాబీ మూమెంట్. వహాబీ ఎక్కడ? అరేబియన్ కంట్రీస్ ఇప్పుడు ఉన్నాయి కదండి, అరేబియా, యుఏ, దుబాయ్ అని ఆ అరేబియన్ కంట్రీస్ నుండి వచ్చింది. మహమ్మద్ ఇన్ అబ్ అల్ వహాబ్ అని చెప్పి ఆయన స్టార్ట్ చేశారు. ఎవరండి? మహమ్మద్ బిన్ అబ్ద్ అల్ వహాబ్ ఈయన స్టార్ట్ చేశారనమాట. మహమ్మద్ బిన్ అబ్ అల్ వహాబ్ ఈయన స్టార్ట్ చేశారు ఈ వహాబీ మూమెంట్. ఇది దేనికి? ఖురాన్లో ఏవైతే టీచింగ్స్ ఉన్నాయో ఆ టీచింగ్స్నే చెప్పాలి, ఆ టీచింగ్స్నే పాటించాలి, అవి ఏం చెప్తుందో అదే మనం పాటించాలి అని చెప్పి చెప్పడమే ఈ వహాబీ ఉద్యమం ఒక ఉద్దేశం. దీన్ని మనకి ఇండియాలో కూడా తీసుకొని వచ్చారు. ఇండియాలోకి తీసుకొని వచ్చిన దానికి హెడ్ ఎవరు అంటే సయ్యద్ అహ్మద్ దానికి ఈ ఉద్యమానికి హెడ్గా ఉండి లీడ్ చేశారనమాట. ఈయన లీడ్ చేశారు. ఇది ఎక్కడ ఎక్కువగా మనకు కనిపిస్తుంది అంటే రాయ్బరేలీలో దీన్ని లీడ్ చేయడం జరిగింది. రాయ్బరేలీలో ఎక్కడండి? సయ్యద్ అహ్మద్ గారు ఈ వహాబీ మూమెంట్ని రాయ్బరేలీలో తీసుకొని వచ్చారు. ఈ వహాబీ అనేది పేరు ద్వారా వచ్చింది. వహబ్ అనే ఆయన అరబ్లో ఖురాన్ టీచింగ్స్నే పాటించాలి, ఇంకేవి పాటించకూడదు అని చెప్పడమే దీని ఉద్దేశం. అలా వచ్చింది ఈ మూమెంట్. ఖురాన్ టీచింగ్స్ సంబంధించింది ఏవైతే ఖురాన్లో చెప్తున్నారో అవే పాటించాలి అని చెప్పి, అది వహాబీ మూమెంట్ యొక్క ఉద్దేశం. ఓకేనండి. నెక్స్ట్ మనకి ఇంకే మూమెంట్ ఇచ్చారు? సంతాల్ రివోల్ట్స్ ఇచ్చారు ఇక్కడ 2. ఒకటేంటి? సంతాల్ రివోల్ట్. ఈ సంతాల్ రివోల్ట్ అనేది మనకి 1855లో జరిగింది. ఇప్పుడుండే జార్ఖండ్ ఏరియా, చోటా నాగ్పూర్ ఏరియా ఉంటుంది కదండి, అక్కడ జరిగిన రివోల్టే ఈ సంతాల్ రివోల్ట్. సంతాల్ అనే వాళ్ళు ఒక ట్రైబ్స్. ఆ ట్రైబ్స్ బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్గా చేసిన రివోల్టే ఈ సంతాల్ రివోల్ట్. ఈ బ్రిటిష్ వాళ్ళు అలాగే జమీందార్స్ వీళ్ళ దగ్గర నుంచి దోపిడీ చేయడం, ఆ దోపిడీని అరికట్టడం కోసం వీళ్ళ దగ్గర నుంచి ల్యాండ్స్ తీసుకోవడం, ఆ ల్యాండ్స్ వాళ్ళు గ్రాబ్ చేసుకొని వీళ్ళు వ్యవసాయదారులుగా మళ్ళీ రావడం కోసం. అలాగే అక్కడ ఉండే అవుట్ సైడర్స్ వస్తారు, కొంతమంది అవుట్ సైడర్స్ వచ్చి వీళ్ళ ల్యాండ్స్ని, వీళ్ళ కల్చర్ని, వీళ్ళన్నింటినీ కూడా నాశనం చేస్తారు. వాటికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తారు సంతాళ్ళు. అదే సంతాల్ రివోల్ట్. ఇది ఎప్పుడు జరిగింది? 1855లో జరిగింది. దీనికి లీడ్ చేసింది ఎవరంటే సిద్ధు ముర్ము, కన్హు ముర్ము, చాంద్ అండ్ భైరవ్. వీళ్ళు లీడ్ చేస్తారనమాట. చాంద్ అండ్ భైరవ్ వీళ్ళు నలుగురు లీడ్ చేసిన ఉద్యమమే సంతాల్ రివోల్ట్ 1855. ఇది జార్ఖండ్లో జరిగింది. వీళ్ళు ట్రైబ్స్ అనమాట. వీటన్నిటికీ అగనెస్ట్గా జరిగింది అనమాట ఈ రివోల్ట్. ఓకేనండి. అయితే ఇంకోటి ఏముంది మనకి? తమార్ రివోల్ట్ ఉంది. తమార్ రివోల్ట్. ఈ తమార్ రివోల్ట్ అనేది మనకి ఇది కూడా ట్రైబల్ రివోల్టే. జార్ఖండ్లో జరిగిన ట్రైబల్ రివోల్టే. ఇది కూడా జార్ఖండ్లో జరుగుతుంది ఈ ట్రైబల్ రివోల్ట్ కూడా. ఇదేంటిది? ల్యాండ్ రైట్స్ కోల్పోతారు ఈ తమార్స్, అక్కడ ఉండే ట్రైబల్స్. ఆ ల్యాండ్ రైట్స్ కోసం పోరాడతారు. అలాగే ఇప్పుడు ల్యాండ్ రెవెన్యూ కూడా పెంచేస్తారు. ఆ ల్యాండ్ రెవెన్యూ వల్ల వాళ్ళ భూములు ఇవన్నీ కోల్పోతారు. దానివల్ల కూడా అగెనిస్ట్గా ఫైట్ చేస్తారు. అలాగే అక్కడ వాళ్ళు ఫారెస్ట్ మీద బతుకుతూ ఉంటారు. ఆ ఫారెస్ట్ని వెళ్ళనీయకుండా అలానే ఆ డిఫారెస్టేషన్ చేస్తారు. దానికి వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం చేస్తారు. అలాగే అక్కడ వీళ్ళ రూల్ కాకుండా
బ్రిటిష్ వాళ్ళ రూల్ సాగుతుంది అనమాట. వాళ్ళు చెప్పినట్టు వినడం ఇవన్నీ వీళ్ళకి నచ్చలేదు. వీళ్ళ అటానమీ పోతుంది అని చెప్పి వీళ్ళ స్వయం పరిపాలన తీసుకురావడం కోసం చేసిన రివోల్టే ఈ తమార్ రివోల్ట్. ఈ తమార్ రివోల్ట్నే మనకి భోలానాథ్ సింగ్ ఎవరండి? భోలానాథ్ సింగ్ లీడ్ చేశాడు. భోలానాథ్ సింగ్ లీడ్ చేసిన రివోల్ట్ అనమాట. భోలానాథ్ సింగ్ లీడ్ చేసిన రివోల్ట్ ఈ తమార్ రివోల్ట్. ఓకేనండి, ఒకసారి చూడండి. ఆప్షన్స్ అన్నీ కూడా మనం క్లియర్గా చెప్పుకున్నామా లేదా? ఇలానే చెప్పుకుంటామండి. ఇలానే ఈజీగా మీకు అర్థమవుతుంది కూడా. మరి ప్రత్యేకంగా హిస్టరీ మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఈజీగా ఉంటుంది కూడా. ఇక్కడ ఆన్సర్ ఏంటప్పుడు తమార్ రివోల్ట్. ఏంటంటే భోలానాథ్ సింగ్ వాజ్ ద లీడర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? తమార్ రివోల్ట్. ఫరాజీ కాదు, వహాబీ కాదు, సంతాల్ కాదు. ఓకేనండి, నెక్స్ట్. థర్డ్ క్వశ్చన్, హూ వాజ్ హానర్డ్ విత్ ద టైటిల్ అస్సాం కేసరి? అస్సాం కేసరి అనే టైటిల్ ఎవరు ఉంది? ఫర్ హిస్ కరేజియస్ రోల్ ఇన్ ద ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్. ఫ్రీడమ్ మూమెంట్లో ఆయన ధైర్య సాహసాలకి ఆయన చేసిన ధైర్యానికి ఆయన నిర్వహించిన ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్లో స్వాతంత్రంలో ఆయన పాత్రకి ఈ టైటిల్ అనేది ఇచ్చారు. అది ఏం టైటిల్ అంటే అస్సాం కేసరి. క్రింది వారిలో ఎవరికి ఇచ్చారు అనేది క్వశ్చన్. ఫస్ట్ అంబికా రాయ్ చౌదరి, చంద్రప్రభ సైకియాని, తరుణ్ రామ్ పుఖాన్, గోపీనాథ్ బార్దోలాయ్. ఇలా 4 ఇచ్చారండి. గోపీనాథ్ బార్దోలాయ్ ఇవన్నీ. అయితే ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు అని అంటే మనకి అంబికాగిరి చౌదరి. ఎవరండి? అంబికాగిరి రాయ్ చౌదరి అనే ఆయన అస్సాం టైటిల్ ఇచ్చారు. ఎవరిచ్చారు? అస్సాం టైటిల్ ఇచ్చారనమాట. ఫస్ట్ మనకి అస్సాం కేసరి అని కూడా అంటారు. ఎవరండి? అస్సాం కేసరి. ఈయన అస్సాం కేసరి అని కూడా అంటారు. పంజాబ్ కేసరి ఎవరండి? అది చెప్పండి నాకు కామెంట్లో. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే పంజాబ్ కేసరి ఎవరో కామెంట్ చేయండి. పంజాబ్ కేసరి. అస్సాం కేసరి ఎవరు? అంబికాగిరి రాయ్ చౌదరి. వీళ్ళ గురించి మీకు పెద్దగా అవసరం లేదు. ఒక 2 పాయింట్స్ గోపీనాథ్ బార్దోలాయ్ గురించి వినండి. ఈయన అస్సాంకి ఫస్ట్ సీఎం అనమాట. గోపీనాథ్ బార్దోలాయ్ ఫస్ట్ సీఎం ఆఫ్ అస్సాం. ఎవరు? గోపీనాథ్ బార్దోలాయ్. ఈయన్నే లోకప్రియ అని కూడా అంటారు. లోకప్రియ అంటే ప్రజలందరూ ఈయన్ని ప్రేమిస్తారు కాబట్టి ఈయన లోకప్రియ అని కూడా అంటారు. ఈ గోపీనాథ్ బార్దోలాయ్కి టైటిల్ లోకప్రియ. ఈయన అస్సాం ఫస్ట్ సీఎం. ఓకేనండి, ఈయన ఫ్రీడమ్ ఫైటర్గా కూడా ఉన్నారు. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, fourth question, in which year did the English East Indian Company passes a new law that required every new person who took up employment in the company's army to serve overseas if required? ఓవర్సీస్కి వెళ్ళి పనిచేయడానికి కూడా పనిచేయాలి. ఎవరు? ఇక్కడ ఉండే ఇండియన్ వాళ్ళు ఎక్కడికి? బయటకు వెళ్ళి కూడా సముద్రాలు దాటి వేరే దేశానికి కూడా వెళ్ళాలి అని చెప్పి ఒక న్యూ లా, ఒక చట్టాన్ని కూడా తీసుకొని వచ్చారు. అది ఎప్పుడు తీసుకొని వచ్చారు ఆ చట్టాన్ని అని చెప్పి ఇచ్చారు క్వశ్చన్. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? 1840, 1860, 1850, 1856 అని చెప్పి ఇచ్చారండి. మనకి కంపెనీలో 1857 రివోల్ట్ అయ్యింది కదండి. 1857 రివోల్ట్ అవ్వడాంట్లోని ఒకానొక కారణం కూడా ఈ చట్టం తీసుకురావడమే. ఆ జరగడానికి ఒకానొక కారణం కూడా ఉందన్నమాట. ఎందుకు అని అంటే అప్పుడు ఉండే హిందూస్కి బయటకు వెళ్ళి పనిచేయడం అనేది తప్పుగా భావించేవాళ్ళు. అలా వెళ్ళకూడదు అని కూడా, సముద్రం దాటి వెళ్ళకూడదు, అలా వెళ్తే పాపం అని చెప్పి అప్పుడు ఉండే భావన అనమాట. ఆ భావన అప్పటికి ఉండే ఒక చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఏంటి ఆ చట్టం అంటే జనరల్ సర్వీస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ 1956. జనరల్ సర్వీస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు 1856లో తీసుకొని రావడం జరిగింది అనమాట. 1856లో రావడం జరిగింది. ఇందులో ఏంటి? ఎవరైనా సరే ఒక పర్సన్ ఆర్మీలో ఉన్నాడు అని అంటే ఆయన బయటికి వెళ్ళి
పని చేయాలి అన్నా, బయట ఇతర దేశాలకు వెళ్ళి పని చేయాలన్నా పని చేయాలి అని చెప్పి కంపెనీ చెప్తే పని చేయాలి, అది ఈ చట్టంలో ఉందన్నమాట. కంపల్సరీ అలా చేయాలి. మీరు బయటికి వెళ్ళి చేయండి అని చెప్పి ఎవరినైనా హిందువుని కానీ ఇలా చెప్పారనుకో, కంపల్సరీ వెళ్ళి చేయాలి, లేదంటే మా ఉద్యోగం నుంచి తీసేస్తారు. అలాంటి రూల్స్ అనమాట ఈ చట్టంలో ఉన్నాయి. ఈ చట్టాన్ని ఎప్పుడు తీసుకొని వచ్చారు? జనరల్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ 1856లో తీసుకొని వచ్చారు. 1857లో మనకి రివోల్ట్ అవుతుంది. ఆ రివోల్ట్, సిపాయి రివోల్ట్, ఆ రివోల్ట్కి ఒకనొక కారణం కూడా ఈ చట్టం తీసుకురావడమే. అది హిందూస్కి నచ్చలేదు. ఓకేనండి, అప్పట్లో హిందూస్కి అది పాపం అనమాట. అందుకొని నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చెప్పుకుందాం ఇక్కడ. 5th క్వశ్చన్, విచ్ ఢిల్లీ సుల్తానేట్ రూలర్ వాజ్ అసోసియేటెడ్ విత్ ద ఎక్స్పెడిషన్ ఆఫ్ బిల్సా ఇన్ AD 1292? ఏంటి, ఢిల్లీ సుల్తానేట్ రూలర్ ఒకరు ఉన్నారు, ఆయన బిల్సా, విదిషా, ఇప్పుడుండే మధ్యప్రదేశ్లో ఉంటుంది ఈ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని 1292లో ఆక్రమించారు, దాన్ని తీసుకున్నారు, ఆక్రమణ జరిగింది అని చెప్పి ఇచ్చారు. అప్పుడు ఢిల్లీ సుల్తాన్ రూలర్ ఎవరు? ఆ ఢిల్లీ సుల్తాన్ రూలర్ దీన్ని ఎక్స్పెడిషన్ తీసుకుని దీన్ని ఆక్రమించారు, ఆయన ఎవరు అని చెప్పి అడిగారు. ఎవరండి? ఆప్షన్స్ ఏమిచ్చారు? ఇల్టుట్మిష్, అలావుద్దీన్ ఖిల్జీ, ఘాజీ మాలిక్, ఉలుగ్ ఖాన్ అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చారు. ఒకసారి ఎవరెవరు ఏంటి అనేది ఒకసారి చూసేసరికి మనకు అర్థమవుతుంది. ఇల్టుట్మిష్ మనకి ఏం తీసుకొని వచ్చాడు? ఇల్టుట్మిష్ ఈయన ఏం తీసుకొని వచ్చాడు? ఇక్తా సిస్టమ్ని తీసుకొని వచ్చాడండి. ఇక్తా అంటే చిన్న చిన్న ప్రాంతాలు సైన్యాన్ని అందించడానికి ఇక్తా సిస్టమ్ని తీసుకొని వచ్చారు. అలాగే టంకా అని చెప్పి టంకాస్ అని అంటాం, సిల్వర్ కాయిన్స్ అనమాట. సిల్వర్ కాయిన్స్ని ప్రవేశపెట్టాడు. జిట్టాల్ అనేది కాపర్ కాయిన్స్ని తీసుకొని వచ్చారు. కాపర్ కాయిన్స్ ఈయన చేసిన రిఫార్మ్స్. ఇంకా ఈయన కుతుబ్ మినార్ని తీసుకొని వచ్చాడు. కుతుబ్ మినార్ కంప్లీట్ చేశాడు. కుతుబ్ మినార్ని కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేసింది ఎవరు అని అంటే ఇల్టుట్మిష్. అలానే ఈయన చెలిసా విధానాన్ని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఇందులో 40 నోబుల్స్ ఉంటారనమాట. 40 పెద్ద వాళ్ళు, పెద్ద ప్రముఖులు ఉంటారు, 40 మంది. వీళ్ళతో పాలన సాగిస్తారు. అదే చెలిసా విధానం అని అంటారు. ఓకేనా, ఇది ప్రధానంగా ఈయన ఇల్టుట్మిష్ తీసుకొని వచ్చినవి విధానాలు ఇవన్నీ. కానీ ఈయన ఏం చేశాడు? పెద్దగా ఎక్స్పెడిషన్స్ ఏమీ చేయలేదు. ఆఖరికి ఈయన 1292 ఆ టైం అప్పుడు కూడా లేడు. ఈయన కూడా రాంగ్. అంటే ఇల్టుట్మిష్కి విదిషాకి సంబంధమే లేదు. నెక్స్ట్ ఘాజీ మాలిక్ గురించి చూద్దాం. ఎవరండి? ఘాజీ మాలిక్. ఈ ఘాజీ మాలిక్ ఎవరు? తుగ్లక్ డైనస్టీకి సంబంధించిన ఆయన ఈ ఘాజీ మాలిక్ని గియావుద్దీన్ తుగ్లక్ అని కూడా అంటారు. ఈ గియావుద్దీన్ ఈయనే కదండి, గియాసుద్దీన్ తుగ్లక్. ఈయనే తుగ్లక్ డైనస్టీ ఫౌండర్. ఘాజీ మాలికే గియాసుద్దీన్ తుగ్లక్. ఈ ఘాజీ మాలిక్ తుగ్లకాబాద్ ఏంటండి? తుగ్లకాబాద్ని ఈయన నిర్మిస్తాడు. తుగ్లకాబాద్ అనే సిటీని నిర్మిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి, తుగ్లకాబాద్ అనే సిటీని నిర్మిస్తాడు అనమాట. ఇది ఇంపార్టెంట్. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉల్గు ఖాన్ గురించి పెద్దగా ఏమి ఉండదు. ఈజ్ ఎ కమాండర్ లేదా జనరల్ ఆఫ్ అలావుద్దీన్ ఖిల్జీ యొక్క జనరల్ ఎవరు అని అంటే ఉల్గు ఖాన్ ఎవరు? జనరల్ ఆఫ్ ఖిల్జీ. మనకి ఇంకెవరు ఉన్నారండి? అలావుద్దీన్ ఖిల్జీ. ఈయన ఎక్కువగా యుద్ధాలు చేశాడు. ఈయన్ని సికిందర్ షాహీ అని కూడా అంటారు. ఎందుకంటే సెకండ్ అలెగ్జాండర్ అని కూడా అంటారు. సికిందర్ ఈ సాని అనే టైటిల్ కూడా ఉంది ఈయనకి. దీన్నే ఏమంటారంటే దీని అర్థం సెకండ్ అలెగ్జాండర్. అంటారు అలావుద్దీన్ ఖిల్జీని. అలావుద్దీన్ ఖిల్జీ చాలా తీసుకొని వస్తాడండి. మనకి చిత్తూరుని చాలా ఆక్రమిస్తాడనమాట. చాలా వాటిని ఎందుకు ఈయన చూడండి, ద్వార సముద్రం
మనకు సౌత్లో ఉండే ద్వార సముద్రం, అలాగే గుజరాతీ ప్రాంతం, అలాగే విదిశా, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా విదిశా లేదా బిల్సా, అలాగే చిత్తోర్, అలాగే వరంగల్ ఆ ప్రాంతాలు, ఇంకా చాలా ఉంటాయి. ప్రధానంగా చెప్పుకోవాల్సినవి ఈ వరంగల్, అలాగే శివానా అని చెప్పి ఒక ప్రాంతం ఉంటుంది, శివానా ఈ ప్రాంతం, రణథంబోర్, మాల్వా రణథంబోర్ ఇవన్నీ కూడా ఆక్రమించేది ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ ఆక్రమిస్తాడు ఇవన్నీ కూడా. అయితే బిల్షా లేదా విదిషా అనేది 1292లో ఈయన కమాండర్గా ఉండేటప్పుడు, జనరల్గా అల్లావుద్దీన్ ఖిల్జీ జనరల్గా ఉండేటప్పుడు ఆక్రమిస్తాడనమాట. అప్పుడు వాళ్ళ మామ ఉంటాడు అక్కడ. ఆ టైంలో ఎవరు ఉంటారో వాళ్ళ మామ ఉంటాడు. కానీ ఈ బిల్సా అనేది 1292లో అల్లావుద్దీన్ ఖిల్జీనే ఆక్రమిస్తాడు. ఓకేనా, 1292లో. ఓకేనా. ఎందుకు ఈ బిల్సా అది బాగా అంటే ఇక్కడ టెంపుల్స్ ఎక్కువగా ఉండేవి, ఆదాయం ఎక్కువగా కనిపించేది, వెల్దీ సిటీ అన్నమాట. అందుకు దీన్ని ఆక్రమించారు. అంతోపాటు ఇక్కడ జైనిజం బాగా ప్రబలింది అనమాట. జైనిజం బాగా ప్రమోషన్ జైనిజం ఎక్కువగా ఈ రిలీజన్ ఇక్కడ ఈ బిల్సాలో కనిపించేది అనమాట. టెంపుల్స్ ఎక్కువగా ఉండేవి, అలాగే వెల్దీ అనమాట. అందుకోసం అని చెప్పి దీన్ని ఆక్రమించాడు ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ. ధనం కావాలి కదండి ఎవరికైనా, అందుకని ఇవి. అయితే ఈయన గురించి కొన్ని చెప్పుకుందాం. ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈయన తీసుకొని వచ్చిన విధానం ఈ ధాగ్ విధానం ఏంటి? హార్సెస్ పైన సీల్స్ వేస్తారు. హార్సెస్ సీల్స్ వేసేసి మార్కెట్లో బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ని చేస్తారు. మార్కెట్లో దొంగ హార్సెస్ ఇలాంటివి చేయకుండా మార్కెట్లోని కొన్ని హార్సెస్ని ట్రేడ్లో తప్పులొప్పులు జరగకుండా ఉండడం కోసం దీన్ని తీసుకొని వచ్చారు, ధాగ్ విధానం. అలానే మనకి చెహ్రా అని చెప్పి ఒక విధానం ఉంది, దాన్నే చేరా అని అంటారు. ఇది సోల్జర్స్ యొక్క హాజర్ అనమాట. సోల్జర్స్ యొక్క డైలీ హాజర్ అంటే రోల్ అంటాం, హాజర్ డైలీ అనమాట. ఆయన ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు వెళ్ళాడు, ఏంటి అని చెప్పి దానికి సంబంధించిందంతా కూడా చేరా అని అంటాం. ఈయన అలై దర్వాజా, ఈయన కొన్ని నిర్మిస్తాడు. దాంట్లో ఒకటి అలై దర్వాజా. ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలై దర్వాజా. అలాగే జమత్ ఖానా మసీద్ నిర్మిస్తాడు. జమత్ ఖానా మసీద్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. జమత్ ఖానా మసీద్. అలాగే ఈయన సిరీ సిటీ, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలాసార్లు అడిగాడు, SSCGLలో అడిగాడు, అలానే మనకి RRB NTPCలో కూడా చాలాసార్లు అడిగాడు. సిరీ సిటీ నిర్మించింది ఎవరు? ఖిల్జీనే. ఎప్పుడు నిర్మించాడు? 1303లో నిర్మించాడనమాట సిరీ సిటీని. తుగ్లకాబాద్ అయితే ఘాజీ మాలిక్, ఆయన ఘియాజుద్దీన్ తుగ్లక్ అని అంటాం. ఆయన తుగ్లకాబాద్ నిర్మిస్తే ఈయన సిరీ సిటీని నిర్మిస్తాడు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సిరీ సిటీని నిర్మించేది ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకేనండి. అలాగే ఈయన ఈ సిరీ సిటీ దగ్గరలో హవాజ్ ఖాజ్ అని చెప్పి ఒక రిజర్వాయర్ని కూడా నిర్మించాడండి. రిజర్వాయర్. ఎందుకు ఈ రిజర్వాయర్ నిర్మించారు? సిరీ సిటీకి నీటి అవసరాలు తీర్చడం కోసం, వాటర్ ఫెసిలిటీస్ అందించడం కోసం ఈ సిరీ సిటీకి హవాజ్ ఖాజ్ అని చెప్పి ఒక రిజర్వాయర్ని కూడా నిర్మించడం జరిగింది. ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇవి ఇంపార్టెంట్. ఓకేనండి, ఇవి దీనికి సంబంధించినవి. నెక్స్ట్ అక్కడ ఆన్సర్ అది అల్లావుద్దీన్ ఖిల్జీ. 6th క్వశ్చన్. విచ్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎక్స్ప్లోర్డ్ అండర్ ద థీమ్ ఆఫ్ ఏకమ్ ఇన్ సంగం లిటరరీ వర్క్స్? థీమ్ ఆఫ్ ఏకమ్ దేన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది? ఏ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది అని చెప్పి అడిగారు. అంటే సింపుల్గా సంగం లిటరేచరీలో మనకి ఏకమ్ అని ఉంటుంది, దాని యొక్క థీమ్ ఏంటి అని చెప్పి అడిగారు. మనకి సంగం లిటరేచర్లో ఏకం లేదా పురం అని చెప్పి ఉంటాయి, 2 కాన్సెప్ట్స్.
ఏకం అంటే లవ్, అదే ఎమోషన్స్, ఇన్నర్ లవ్ అని చెప్పి చెప్పచ్చు. ఎమోషన్స్ వీటన్నింటి గురించి, ఇన్నర్ లవ్, ఇన్నర్ పీస్ వీటి గురించి ఎక్కువగా పేర్కొంటుంది ఏకం. పురంలో మనకి హీరోయిజం కనిపిస్తుంది. కింగ్స్ గురించి కనిపిస్తుంది. కింగ్స్ గురించి, వాళ్ళ పోరాటాల గురించి కనిపిస్తుంది. హీరోయిజం గురించి కనిపిస్తుంది. అందులో మనకి పురంలో కనిపిస్తుంది అన్నమాట. పురంలో ఇది ఏకమైతే లవ్, ఎమోషన్స్, ఇన్నర్ పీస్. పురం అయితే హీరోయిజం, కింగ్స్ సంబంధించింది. ఇంతకు ముందు క్లాసులో నేను ఇంకా బ్రీఫ్గా చెప్పాను, ఎక్కడ ఎటు టొక్కాయి అని చెప్పి చెప్తూ వాటిల్లో 8 థీమ్స్, 8 యాంథాలజీస్, 8 పాయింట్స్ ఉంటాయి. ఆ 8 పాయింట్స్లో 5 ఏకంకి, 3 పురంకి యూజ్ చేశారు. ఇవి హీరోయిజంను తెలుపుతాయి ఈ 3 యాంథాలజీస్. ఈ 5 లవ్ గురించి తెలుపుతాయి. ఈ లవ్ గురించి తెలిపేవే ఏకం అని చెప్పాను. ఈ హీరోయిజం గురించి తెలిపేవే పురం అని కూడా చెప్పాను. నేను అక్కడ అంతకుముందు క్లాసులో బ్రీఫ్గా చెప్పాను. అది ఒకసారి చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. నేను 2-3 క్లాసులో దీని గురించి బ్రీఫ్గా కూడా చెప్పాను. ఓకే, ఇక్కడ ఏకం అంటే ఏంటి? డీడ్ కాదు, పాలిటిక్స్ కాదు, ఏదండి? లవ్. ఓకేనా? ఇది దీనికి సంబంధించింది. ఒకసారి ఏమేమి చెప్పుకున్నాం ఏంటని ఒకసారి చూసేద్దాం. ఏకం అంటే ఏంటి? లవ్కి సంబంధించింది. ఇక్కడ ఏంటి? అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి, దాగ్, చేరా, అలాగే టెంపుల్స్ కూడా, బిల్సా, అలాగే వరంగల్ని ఆక్రమించడం, శివానాని ఆక్రమించడం, ద్వార సముద్రాన్ని ఆక్రమించడం, ఇవన్నీ. అలాగే ఇల్టుట్మిష్ మనకి ఇక్తా సిస్టమ్, టంకా సిల్వర్ కాయిన్స్, చిట్టల్ కాపర్ కాయిన్స్ని తీసుకొని వచ్చాడు. కుతుబ్ మినార్ని కంప్లీట్ చేశాడు. చల్సా విధానాన్ని కూడా తీసుకొని వచ్చాడు. గాజీ మాలిక్ తుగ్లకాబాద్ని, అలాగే అల్లావుద్దీన్ ఖిల్జీ అయితే మనకి సిరీ సిటీని కూడా నిర్మించాడు. ఇది అక్కడికి చెప్పుకున్నాం. నెక్స్ట్ 1856లో మనకి చట్టాన్ని కూడా తీసుకొని వచ్చారు. న్యూ లాని. ఓవర్సీస్లో ఎవరైనా పనిచేయాలి మన ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసిన వాళ్ళు అని చెప్పి కూడా చెప్పారనమాట. ఇది కూడా ఉంది. ఆర్మీలో పనిచేసే వాళ్ళు అందరూ కూడా 1856లో తీసుకొని వచ్చారు. 1857 రివోల్ట్ కూడా ఒక కారణమైంది. అస్సాం కేసరి అని చెప్పి ఎవరంటారు? అంబికాగిరి రాయ్ చౌదరి. వీళ్ళిద్దరి గురించి పెద్దగా లేదు. గోపీనాథ్ బార్దోలి అనేది అస్సాం ఫస్ట్ సీఎం. లోక్ప్రియ అని కూడా అని అంటారు ఆయన టైటిల్. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ రివోల్ట్స్ గురించి ఉన్నాయి. ఏంటిది? ఫహాబీ రివోల్ట్, ఫరాజీ రివోల్ట్, తమార్ రివోల్ట్, సంతార్ రివోల్ట్. ఫరాజీ రివోల్ట్ అనేది హజీ షరీతుల్లా 1818లో బెంగాల్లో తీసుకొని వచ్చాడు. వహాబీ రివోల్ట్ అనేది మన ఇండియాలో సయ్యద్ అహ్మద్ రాయ్బరేలీలో తీసుకొని వచ్చారనమాట. ఈ మూమెంట్ జరిగింది, అక్కడ జరిగింది. తమార్ రివోల్ట్ అనేది భోలానాథ్ సింగ్, ట్రైబల్ రివోల్ట్ అనమాట. జార్ఖండ్లో జరిగిన ట్రైబల్ రివోల్ట్ తమార్ రివోల్ట్. భోలానాథ్ సింగ్ దానికి లీడర్. సంతాల్ రివోల్ట్ 1855లో సింధ్, అలానే చాంద్ భైరవ్ వీళ్ళు లీడ్ చేస్తూ సంతాల్ ట్రైబ్స్ చేసిన రివోల్ట్, సంతాల్ రివోల్ట్ 1855 ఆ టైంలో జరిగింది ఈ రివోల్ట్ అనమాట, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా. అలానే మనకి ఇక్కడ ప్రాదెస్ట్రీస్ అని చెప్పి మౌరియన్ ఎంపైర్లో ఉంటారు. ఆ ఆఫీసర్స్ ఎవరు అని చెప్పి అడిగారు. ఆఫీసర్ రెస్పాన్సిబుల్ ఫర్ సపరేషన్ ఆఫ్ క్రిమినల్స్ యాక్టివిటీస్ని తగ్గించడం కోసం ఏర్పాటు చేసిన వాళ్ళని ప్రాదెస్ట్రీస్ అని అంటారు. ఎంపైర్ కింగ్ ఉంటాడు. ప్రావిన్సెస్లో కుమార ఆత్యాయ, అలాగే డిస్ట్రిక్ట్స్లో రాజుకాస్ ఉంటారు. 10 విలేజెస్ కలిపి గోపా అని అంటాం. విలేజెస్ అయితే గ్రామిణి అని ఉంటారు. కోర్టులో అయితే ధర్మమాత్రికన్స్ ఉంటారు. డిస్ట్రిక్ట్లో అయితే అమాత్యాస్ ఉంటారు అనమాట. కోర్టుకి సంబంధించిన డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో అమాత్యాస్ అని ఉంటారు. ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనండి, ఇవి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనకి ఒక్కొక్కసారి మీరు వినండి, నోట్స్ రాసుకోండి, మీకు యూజ్ అవుతుంది అనమాట. చాలా చాలా యూజ్ అవుతుంది. ఈ అయితే మీరు ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2026లో చదువుతున్నారో వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా నేను ఫ్రీగానే చెప్తానండి. మ్యాథ్స్ విత్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చెప్తాను. రాబోతున్నాయి ముందు మీకు మెల్లగా రోజుకు ఒక క్లాస్ వస్తూ ఉంటుందండి. మన రోజు కూడా 9 o'clock, పొద్దున్న 9 o'clock ఈ క్లాస్ వస్తుందండి. ఓకేనా? మీకు ఇంకా క్లాసెస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you very much.